జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసే దిశగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. కడప పార్లమెంట్ పరిశీలకులు రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీల నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. నేను ఇక్కడ రావడం జరిగింది. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార పరిశీలకుడిగా ఇక్కడికి వచ్చాను. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటు 27 మంది సభ్యులు, పరిశీలకులుగా నేను, దాదాపు 28 మంది ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి అన్ని నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల పీఓసీలతోనూ అదేవిధంగా ముఖ్యమైన నాయకులతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు సమావేశం అయిపోయిన తర్వాత కడప జిల్లాలో కడప నియోజకవర్గంలో ఈరోజు ఏదైనా పదవులు ఆశించే వాళ్ళ కార్యకర్తలందరితో కూడా మేము ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దాదాపుగా ఈరోజు ఇప్పటికే 100 దాకా దరఖాస్తులు వచ్చాయి. ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఇది దాదాపు 6 గంటల దాకా పైన 6-6:30 దాకా కొనసాగిస్తాం. బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. అసలు నేను ఊహించలేదు. అంటే మేము 2-2:30 దాకా ఈ కార్యక్రమాలు జరిపోయినాయి. మీటింగ్స్ అన్నీ 2:30 నుంచి మేము దరఖాస్తులు స్వీకరిస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు నుంచి రేపటిదాకా అంటే 5 రోజుల పాటు నిర్విరామంగా ఇది కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా వారి నియోజకవర్గాలు ఎప్పుడైతే మేము డేట్లు ఇచ్చామో ఆ డేట్ల ప్రకారం అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలకు భిన్నంగా నిష్పక్షపాతంగా ఉండాలి. కష్టపడినటువంటి కార్యకర్తలు గుర్తించాలి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ గుర్తించి వారికి పదవులు ఇవ్వాలి. పార్టీలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాలని ఏకైక లక్ష్యంతో మమ్మల్ని అందరూ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ ఎక్కడ పక్షపాతం లేకుండా ఎవరు అప్లికేషన్ ఇచ్చినా, ఎవరు అర్జీలు ఇచ్చినా అన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాం. ఇవన్నీ స్వీకరించి ఇవన్నీ కూడా మేము పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్ళి అక్కడ పార్టీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. ఆయన కూలంకషంగా అన్నీ కూడా పరిశీలన చేసి ఏ నియోజకవర్గానికి ఏ వ్యక్తికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పి ఆయన అన్నీ కూడా నిర్ణయిస్తారు. ఇక్కడ ఎవరు కూడా పదవులు నిర్ణయం చేయలేదు. అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిర్ణయిస్తారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కంటిన్యూషన్ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఎవరైనా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది సాధక్స్ వారు దాదాపుగా పార్టీ నిర్మాణం నుంచి కూడా ఎన్నో లక్షల సభ్యత్వాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపుగా రాష్ట్రంలో 12 లక్షల 22 లక్షల సభ్యత్వాలు అయినాయి ఇప్పటికీ. ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వాలు కావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా పార్టీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవాలంటే 400 రూపాయలు డబ్బులు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఉంటుంది. మిగతా పార్టీలకు భిన్నం. ఎందుకంటే ఆయన ఒకే లక్ష్యంతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ దేశానికి ఖచ్చితంగా మనమంతా అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందు కొనసాగుతున్న అటువంటి మహోన్నతమైనటువంటి భావాలతో వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలన్నింటినీ కూడా మా కార్యకర్తలందరూ కూడా బాగా ఆ ఉద్దేశాల ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి పార్టీలు అందరూ కూడా ముఖ్య భూమికి పోషించే విధంగా మేము అవకాశం కల్పిస్తున్నాం మా అధ్యక్షుల వారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలుసు, ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పాలన గతంలో చూసాం మనం. ఎంత అధ్వాన్నంగా ఉండింది ఈ యొక్క రాష్ట్రంలో పాలన. ఎక్కడ చూసినా దోపిడీ, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, కబ్జాలు, భూ కబ్జాలు, ఇసుక దోపిడీలు, భూ దోపిడీలు. ఆ యొక్క అరాచకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాలు కూడా ఆయన అప్పటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పాలన పైన ఆయన ప్రజల్లోకి వారి అరాచకాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లారు. ఎన్నో కష్టాలకు ఓడ్చారు, ఎన్నో నష్టాలకు ఓడ్చి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో కూటమిని ఏర్పాటు చేసి దుర్మార్గమైనటువంటి వైసీపీని గద్దెదించారు.
గద్దె దించేసి ఇంటికి పంపించి 11 సీట్లకు పరిమితం చేస్తే కూడా వారికి ఇంకా బుద్ధి రాలే. 11 సీట్లు వచ్చినా కానీ వాళ్ళకి ఇంతవరకు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు వాళ్ళకు. అయినా బుద్ధి లే. పొద్దున్న లేచినప్పటి నుంచి వారి ఉనికిని కాపాడుకునేందుకోసం రాష్ట్రంలో కులాల మధ్య కుంపటి పెట్టాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి అనే ఏకైక ఒకటే. ఎన్ని సంవత్సరాలు అంటే సీనియారిటీని తీసుకుంటాం. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతవరకు వీళ్ళు కష్టపడ్డారు అనేది రెండో ప్రాతిపదికన తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎన్ని సభ్యత్వాలు అంటే మా పార్టీలో 100 సభ్యత్వాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 200 చేసిన వాళ్ళు ఉన్నారు, 1000 చేసిన వాళ్ళు ఉన్నారు. సభ్యత్వాలు ఎంతవరకు పార్టీకి కష్టపడి అంటే పార్టీలోకి జాయినింగ్లు చేస్తున్నారు, సభ్యత్వాలు చేస్తున్నది ప్రాతిపదిక తీసుకుంటాం. తీసుకొని రాజకీయంగా సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకొని వారి స్థాయికి తగ్గట్టు అంటే మండల కమిటీలకు కానీ, నియోజకవర్గ కమిటీలకు కానీ, జిల్లా కమిటీలకు వెళ్ళా లేక రాష్ట్ర కమిటీలోకి తీసుకోవాలా అనే వారి స్థాయిని బట్టి, వారి యొక్క స్థితిగతులు అంటే వారికి ఉన్నటువంటి వారు చేసిన సేవలను బట్టి, వారి సేవలను గుర్తించి తప్పకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది మేము కూడా ఇక్కడ వచ్చినది ఓన్లీ దరఖాస్తు స్వీకరించడానికి మాత్రమే. స్వీకరించి వీరు ఏమి ఇక్కడ వీరు తీసుకున్నటువంటి ఇక్కడ మేము సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ఆయనకు చేరవేస్తాం. మళ్ళీ ఆయన తుదిగా ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు. అక్కడ ఆయన ఎంక్వైరీ చేసి ఈ సమాచారం అంతా ఎంతవరకు కరెక్ట్ నేను ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఆయన తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రతి కార్యకర్తకు ఒకటే ఆయన ఉద్దేశం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాజకీయాలను గాడిలో పెట్టాలి అని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పారదర్శకంగా ఉంటాయి కమిటీల్లో కూడా మా పార్టీలో. మిగతా పార్టీలకు భిన్నం దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎంతసేపు పార్టీ కార్యకర్తలను ఏ విధంగా మనం ఎందుకని ఇన్ని రోజులు కష్టపడ్డారో వారికి గుర్తింపు ఇవ్వాలి, వారికి పదవులు మనం కట్టబెట్టి ఇప్పటికే దాదాపుగా 3000 పైచులకు పదవులన్నీ కూడా మా పార్టీ కార్యకర్తలకు వచ్చాయి. ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఇప్పటివరకు కూడా మనకు, ఇంకా 3 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఎన్డీఏ కూటమి కొనసాగుతుంది. ఒకటే చెప్తా ఉన్నా, 15 సంవత్సరాలు దాదాపుగా ఎన్డీఏ కూటమి కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం కొనసాగుతుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తున్నారో పార్టీ కార్యకర్తలు కూడా అదే విధంగా అండగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మా పార్టీ కార్యకర్తలంతా కూడా అండగా ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా ఆయనకు అండగా ఉండాలి, ఆయన దీవించాలని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలను, ఈ యొక్క కుల రాజకీయాలను అందరూ కూడా ఖచ్చితంగా మీరు బహిష్కరించండి. ఎందుకంటే మనమంతా కులం మనకు అవసరం. ఒకటి చెప్తా ఉన్నాం, ఎవరో సాయి కృష్ణ అనే అబ్బాయి మిస్సింగ్ అయితే, పోలీసు అంటే క్రిమినల్ మిస్సింగ్ అయితే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటట్టు కట్టడం మంచిదే చెప్పండి? ఇది అసలు ఎవరైనా బుద్ధుండే వాళ్ళు చేసే పనే. ఇంకా సాయి కృష్ణ కాపు కులస్తుడు అని చెప్తే ఈ పక్కన సీఏ కూడా ఆయన కూడా కాపు కులస్తే. కానీ దాన్ని కులాలతో చూడకూడదు. మనం క్రిమినల్గా చూడాలి, మంచివారిని మంచివారిగా చూడాలి. ఇది అన్ని కులాల్లోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, గొప్పవారు ఉంటారు. ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం మనం, జగన్ రెడ్డి నేను రెడ్డి అని చెప్తాడు, రెడ్డి అని. అంటే రెడ్డిలో మంచి వాళ్ళు లేరా? నువ్వు దుర్మార్గమైనటువంటి పనులు చేసావు. లాస్ట్ 5 గవర్నమెంట్లో నువ్వు విధ్వంస పాలన చేసావు, ఎన్నో దుర్మార్గాలు చేసావు. మళ్ళీ నేను రెడ్డి మళ్ళీ నాకు అంటుతుందే, మా కులానికి అంతా వస్తుందే? అది అలా కాదు. అంటే ఏదైనా మంచిది కానీ చెడ్డ కానీ ఆ వ్యక్తి వరకే చూడాలి. మనం కులాలకు అంటగట్టకూడదు ఈ విషయాలను. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసావు గతంలో 5 సంవత్సరాలు. నువ్వు చేసే పనులు ఇవి చెప్పండి. ఎక్కడో క్రైమ్ జరిగితే దాన్ని కులానికి అంటగడతారు, పవన్ కళ్యాణ్ గారికి అంటగడతారు. ఆయన మీద కులముద్ర వేయాలి, ఆయన ఒక కులానికి అంటగట్టాలి అని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉంది వైసీపీ పార్టీ. ప్రజలు వాళ్ళకు కూడా తెలుసు, కాపులు అందరికీ కూడా తెలుసు. కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఎప్పుడు. ఎందుకంటే ఆయన కులాలకు అతీతమైనటువంటి వ్యక్తి, అది కాపులు కూడా తెలుసు. ఆయనకి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, కాపులు, ఓసీలు, బీసీలు అందరూ కూడా ఆయనకు ఒకటే. ఆయనకు ఒకటే ధ్యేయము, కులాలు లేనటువంటి సమాజాన్ని చూడాలి అని చెప్పి ఆయన లక్ష్యం అది. అటువంటి వ్యక్తికి ఆయన లక్ష్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ఈ వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రజలని గమనిస్తారని చెప్పి తెలియజేస్తాడు.